ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలపు వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు ఉంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ యొక్క లేఖనాన్ని చదువుకోవటానికి, మీ నామమున ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి, ఇచ్చిన ఆయురారోగ్యములను ఆయుష్కాలమును బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి నాయనా మీ యొక్క సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఇట్టి భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా తండ్రి మీ నామమునకు మహిమ కలుగునట్లుగాను, మా కుటుంబములకు మాకు గొప్ప ఆశీర్వదకరముగా ఉండులాగను నడిపించి మీరే ఘనత పొందమని, వాక్యం బోధించిన వారికి, వివరించిన వారికి, తండ్రి పాటలు పాడిన వారికి బలమును, శక్తిని, జ్ఞానము నిమ్మని యేసుక్రీస్తు ప్రభువు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరుల అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. అనే ఏదన్నా పాత పాట పాడండి, పాత పాట. సరే అయితే అందరికి వందనాలండి. కొత్త నిబంధనకి వ్యతిరేకమైనటువంటి మాటలు ఇందులో ఉంటాయేమో మరి చూసుకోండి. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా జలమూల శబ్దము, జనమూల శబ్దము, బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు, కలసిన స్వరము పిలచిన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, ఏదేను తోటలో
తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే దేవుని ఎదుట ఆదాము దాగెను దేవుని ఎదుట ఆదాము దాగెను అటులను నీవును దాగేదవా ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించిన స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా ఈనాడు నీవును ఈశ్వరము వినగా కానాను చేరగా కదలిరవా ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏసన్న స్వరమన్నా ఆ రీతిగానే సమయేలు విన్నగా ఆశీర్వాదము మనసే ఆ రీతిగానే సమయేలు విన్నగా ఆశీర్వాదము మరసే ధారాళముగను పరమోవరుని ధారాళముగను పరమవరిని దరి చేరి కొని నీవు సేవించుమా ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏసన్న స్వరమన్నా సౌలా సౌలా నన్నెలా హింసింతువు ఆలించమని స్వరము సౌలా సౌలా నన్నెలా హింసింతువు ఆలించమని స్వరము సౌలాది పునఃనంత సంధించగానే సౌలాది పునఃనంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెనో ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏసన్న స్వరమన్నా స్వరమోను వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను స్వరమోను వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను పరమ మర్మాలు భవిష్యత్ విషయాలు పరమ మర్మాలు భవిష్యత్ విషయాలు ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏసన్న స్వరమన్నా. వందనాలండి.
క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలండి. ఎప్పుడుదో పాట ఏసన్న స్వరమన్న నీవెప్పుడైనా విన్నావా చక్కగా పాడి ఎప్పుడూ దగ్గర నా చిన్నతనంలో పాట అండి ఇది. అప్పారావు గారికి వందనాలండి. ఎప్పుడో నా చిన్నప్పుడు సుమారు దీని వయసు సుమారుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది ఆ పాట వయసు అనుకుంటున్నాను నేను. సరే మంచిదండి. ఓ పాత పాట నేను కూడా పాడి వినిపిద్దామని ఆశపడుతూ ఉన్నాను. నీ శరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ శరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మికిలి మ్రోకితి 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 మిక్కిలి మ్రోకితి 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 నీ శరణములే నమ్మితి నమ్మి నీ పాదములే పట్టితి నీ పట్టితి ఐహిక సుఖము అరసితి నిత్యము ఐహిక సుఖము అరసితి నిత్యము ఆహ ద్రోహిణి 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 ఆహ ద్రోహిణి 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి భారము భావము మార్చి నా వ్యత తీర్చి భావము మార్చి నా వ్యత తీర్చి దేవర బ్రోవవే 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 దేవర బ్రోవవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చంచల బుద్ధి వంచన ఏది చంచల బుద్ధి వంచన ఏది ఉంచక త్రుంచవే 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 ఉంచక త్రుంచవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి యేసుని తోడా ఎవ్వరు సాటి యేసుని తోడా ఎవ్వరు సాటి దోషము బాపును 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 దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి
నీ పాదములే పట్టితి, నీ స్నములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. వందనాలండి. ఇప్పుడు చక్కగా పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ లేవియా కాండము 9వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 4 వచనములు చదివి వినిపిస్తారు. 5వ వచనం నుండి 13వ వచనం వరకు సహోదరి జ్యోతి గారు చదివి వినిపిస్తారు. 14వ వచనం నుండి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసుబాబు నామమున వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే లేవి కాండము 9వ అధ్యాయము 1 నుంచి 8 దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడు దూడను, దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక పిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొటేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడెను అని చెప్పుము. వందనాలండి. అందరికీ వందనాలండి. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా, మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడెనని. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠం నొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా, అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దాని చెమిరి బలిపీఠము అడుగున రక్తము పోసెను. దాని క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజం మీది వప్పును బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసము, చర్మమును, పాలెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తం నప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహనబలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అందరికీ వందనాలండి. మా శ్రీకళ గారు. సరే, నేను చదువుతున్నానండి. అతడు దాని అంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యము పైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దీనిని
పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకొని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరుడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, అంత్రములను అంత్రములను కప్పు కొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజము మీది వపను అప్పగించిరి. బోరల మీద కొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము మీద ఆ కొవ్వును గ్రహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేశెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించిన సహోదరుడు అలాగే సహోదరికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఈ యొక్క లేవీకాండము 9వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క 9వ అధ్యాయములో మనం పరిశీలన చేసినప్పుడు దీని యొక్క సారాంశము, దీని యొక్క అర్థము లేదా దీని యొక్క వివరణ విషయాలు కొన్నిటిని మనం నేర్చుకుందాం. ఈ అధ్యాయము యాజకత్వ ప్రారంభ సేవ గురించి మరియు దేవుని మహిమ ప్రత్యక్షము గురించి చెప్తూ ఉంది. గతంలో ప్రధాన యాజకులకి వస్త్రాలను ఇవ్వడము అనేది చూసాం. ఇప్పుడు వాళ్ళు అధికారికముగా ఈ యాజకత్వము ప్రారంభించిన రోజు ఇది. అహరోను ప్రధాన యాజకుడిగా తన సేవను చేపట్టిన రోజుగా మన పరిశీలనలో మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు అహరోను తొలి యాజక సేవ ప్రారంభము. అహరోను యాజక సేవ ప్రారంభించినప్పుడు ఈ మొదటి 7 వచనాల్లో కొన్ని విషయాలను తెలియజేస్తాను. మోషే అహరోనును, అతని కుమారులను, ఇశ్రాయేలీల పెద్దలను పిలిచి అహరోనుకు దేవుని ముందు బలి అర్పణలు చేయమని ఆజ్ఞ ఇస్తాడు. అంటే అహరోనుకు కూడా ఎలాగ చేయాలో ఆజ్ఞాపించేది ఎవరంటే మోషే దేవుని దగ్గర నుంచి పొందిన ప్రతి విషయాలను ఆయన తూచా తప్పకుండా చేస్తూ ఇతరుల ద్వారా చేపిస్తున్నట్లుగా మనం కనపడుతూ ఉంది.
ఇది కేవలం నియమాలు పాటించడం కాదు, కానీ ఈ బలి అర్పణలో మనం పరిశీలన చేయవలసింది ఏమిటంటే పవిత్రతతో దేవునిని సేవించడము లేదా సమీపించడము అనే పాఠాన్ని మనము నేర్చుకోవాలి. కాబట్టి మొదటి 7 వచనాలలో మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలును పిలుస్తాడు. పిలిచి అహరోనును బలులు అర్పించమని తెలియజేస్తాడు. తరువాత అహరోను చేసిన బలులు 8 నుంచి 21 వచనాలు మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బలులను ఆయన అర్పించాడు, పైనేమో అర్పించమన్నాడు అనేది చూసాం. ఈ అర్పించడము అనేది 8 నుంచి 21 వచనాల్లో చూస్తూ ఉంటాం. అహరోను 4 ముఖ్యమైన బలులు అర్పిస్తాడు. పాప పరిహార బలి అనగా అది దేని కొరకు అంటే తన పాపముల కోసము పాప పరిహార బలి అర్పిస్తాడు. తదుపరి దహన బలిని అర్పిస్తాడు. దహన బలి దేనికి అంటే దాని యొక్క ఉద్దేశము పూర్తిగా దేవునికి అర్పణ. సమాధాన బలి ఇది దేనికి అంటే దేవునితో ఐక్యతకు గుర్తుగా ఈ సమాధాన బలిని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజల తరపున కూడా బలులు అర్పిస్తాడు. కాబట్టి అహరోను 4 రకములైన ముఖ్యమైన బలులను అర్పించడము అనేది 8 నుంచి 21 వచనాల్లో చూస్తూ ఉంటాం. దీనిలో నేర్చుకోవలసిన సందేశం ఏమిటంటే యాజకుడైన ముందుగా తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడము అంటే తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా చేయాలి. మనందరికీ బాగా తెలిసిన ఒక వాక్యం ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇక్కడ తెలియజేస్తుంది ఏమిటి అంటే ప్రధాన యాజకుడుగా ఉన్న వ్యక్తి దేవుని సేవ చేయాలి అంటే తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. తన పాపాలకి ప్రాయశ్చిత్తము జరగాలి. తాను పవిత్రంగా దేవుని సేవ చేయాలి. తర్వాత 22 నుంచి 24 వచనాలు మనం పరిశీలన చేస్తే దేవుని మహిమ ప్రత్యక్షం అవడం చూస్తూ ఉంటాం. 22 నుంచి 24 వచనాలు. అహరోను ప్రజలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు యెహోవా మహిమ ప్రజలకు ప్రత్యక్షమవుతుంది. ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిని దహనం చేస్తూ ఉంది. ప్రజలు దీనిని చూచి ఆనందముతో సాష్టాంగపడతారు. అంటే 22 నుంచి 24 వచనాలు తెలియజేస్తున్న విషయాలు ఏమిటంటే ప్రధాన యాజకుడు బలులు ఇచ్చిన తర్వాత ప్రజలను ఆశీర్వదిస్తాడు. యెహోవా మహిమ అక్కడ దిగుతుంది, వారికి ప్రత్యక్షమవుతుంది. అక్కడ బలి దహనం చేయబడుతుంది. ఎలా అంటే ఆకాశము నుండి అగ్ని వచ్చి ప్రజలు దానికి ఆనందపడతారు అనేది తెలియజేయబడుతుంది. దీని యొక్క సందేశము లేదా అర్థం ఏమిటి అంటే నిజమైన ఆరాధనకు దేవుడు ప్రతిస్పందిస్తాడు. అంటే ఇక్కడ అహరోను అర్పించిన బలులను దేవుడు స్వీకరిస్తూ ఆయన యొక్క ప్రతిస్పందనగా ఆకాశము నుండి అగ్నిని పంపించి బలిపీఠం మీద ఉన్న దానిని దహనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఆత్మీయ పాఠాలు మనకు వర్తింప చేయవలసిన విషయాలు ఏమిటంటే మనము నేర్చుకోవలసిన విషయాలు ఏమిటంటే
దేవునికి దగ్గరకు పవిత్రత రావాలి. ఈరోజు వాక్యమును బోధించే సేవకుడైనా, వాక్యమును వినే విశ్వాసులైన, కార్యక్రమాన్ని నడిపించేవారైనా ఖచ్చితంగా పవిత్రతతో రావాలి. రెండవది, దేవుని యొక్క ఆరాధన కేవలము మాటలతో కాదు కానీ విధేయతతో కూడాలి. అంటే విధేయతతో కూడడము అంటే వాక్యానికి లోబడము. లోకంలో కూడా ఒక చిన్న మాట ఉంటుంది, వట్టి మాటలను కట్టిపెట్టి గట్టి పనులను చేపడదామని. ఈరోజు ఆరాధన మాటలతో కాదు కానీ విధేయతతో కూడాలి. గట్టి పనులను చేపట్టాలి విధేయతతో. మూడవది, దేవుడు తన ప్రజల మధ్య మహిమతో ఉంటాడు. ఏ దేవుడైతే ఆదాము కాలంలో వారిని దూరం చేశాడో, వీరు సేవ ప్రారంభించిన తరువాత, బలులు అర్పించిన తర్వాత ఆ దేవుడే వీరితో ఉండడానికి తన మహిమతో ఇష్టపడుతూ ఉన్నాడు. నాలుగవది, నాయకులు ముందుగా తమ జీవితంలో పరిశుద్ధత చూపాలి. అంటే ఎవరైతే కుటుంబంలో ఉన్న నాయకుడో, ఎవరైతే స్థానిక సంఘంలో ఉన్న నాయకులో లేదా సేవకులో, వారు ముందు ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని కనపరచాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దీనిని మరింత లోతుగా మనం నేర్చుకున్నప్పుడు దేవుడు తన మహిమను ప్రత్యక్షపు గుడారము వారు చెప్పినట్లుగా చేసినప్పుడు ఆ గుడారాన్ని నింపాడు నిర్గమకాండములో. లేవి కాండంలో దేవుడు చెప్పినట్లుగా బలులు అర్పించడం వల్ల ఇక్కడ కూడా తన మహిమను నింపాడు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మన సంఘాలు సంఖ్యలో పెద్దగా ఉందో లేదా కట్టడంలో అందంగా ఉన్నదో, ఈ రెండింటికంటే సంఘములో ఉన్న నాయకుడు, జనులు విశ్వాసముతోనూ పవిత్రతతోనూ విధేయతతోనూ దేవుని సేవిస్తున్నారా లేదా అనేది ప్రప్రథమంగా దేవుడు చూచే కోణం. దేవుడు భౌతికమైన కట్టడాల కంటే ఆత్మ సంబంధంగా నీ వ్యక్తిత్వ జీవితాన్ని ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అది ఎలా ఉంటుంది అనే లెక్క కూడా అడుగుతాడు. కాబట్టి మన జీవితంలో ఈరోజు దానిని బట్టి నేర్చుకోవాలి. అయితే దేవుని మహిమను చూసే ఆరాధన మనం చేయాలి. దేవుని మహిమను ఎప్పుడు మనం చూడగలము అంటే, ఈ లేవికాండం 9వ అధ్యాయంలో గొప్ప సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఇది కేవలము పాత నిబంధన కాదు, ఇది నిజమైన ఆరాధన ఎలా ఉండాలో చూపించే ఒక జీవ పాఠం. ఈ అధ్యాయంలో అహరోను మొదటిసారిగా ప్రధాన యాజకుడిగా సేవ ప్రారంభిస్తాడు. ఆ రోజు ప్రజలు దేవుని మహిమను ప్రత్యక్షంగా చూశారు. అదే అనుభవం ఈరోజు మన జీవితంలో కూడా జరగాలి. అంటే మొదట శుద్ధి అవసరము. అహరోను ముందుగా తన కోసము పాప పరిహార బలి ఎలా అర్పించాడో, దీని అర్థం ఏమిటి అంటే, దేవుని దగ్గరికి రావాలంటే ముందుగా మరలా చెప్తున్నాడు రిపీటెడ్గా, హృదయ శుద్ధి చాలా అవసరం. అయితే చాలామంది అడగచ్చు కొన్ని పదాలు, హృదయ శుద్ధి అంటే ఏంటి అని. అయితే ప్యూర్ ఇన్ హార్ట్ అని ఇంగ్లీష్ పదం వాడతాడనమాట. ప్యూర్ ఇన్ హార్ట్ అంటే పవిత్రులు కాని వారు దేవుని మహిమను చూడలేరు. మన హృదయ శుద్ధి ఎందుకు అవసరం అంటే, దేవునిని చూడాలి అంటే, దేవుని మహిమను మనం చూడాలి అంటే మనకి పవిత్రత ఎంతో అవసరం. ఈరోజు చాలామంది
చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, వీళ్ళు పవిత్రంగా ఉన్నారా, వాళ్ళు పవిత్రంగా ఉన్నారా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనము పవిత్రంగా ఉన్నామా అనే ఆలోచనలో వెనకపడుతూ ఉంటారు. అయితే దీనిని ఎలా హృదయ శుద్ధి చేసుకోవాలి అంటే, ద్వేషము ఉన్నవాళ్ళు క్షమించాలి, గర్వము ఉన్నవాళ్ళు తగ్గించుకోవాలి, పాపము ఉన్నవాళ్ళు పశ్చాత్తాపపడాలి. ఈ కార్యముల వల్ల మనలో ఉన్న హృదయాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. తర్వాత 8 నుంచి 21 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, సంపూర్ణ విధేయతతో ఆరాధన చేయాలి. అహరోను దేవుడు చెప్పినట్టే బలులు అర్పించాడు. తక్కువ అర్పించలేదు, ఎక్కువ అర్పించలేదు. అలాగే ఇది మనకు నేర్పేది ఏమిటి అంటే, ఆరాధనలో మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని మాట ప్రకారంగా ఉండాలి. ఈరోజు మనం ఏ సంఘాలకి వెళుతూ ఉన్నామో ఆ సంఘాలలో అక్కడ పాడే పాటలు మొదలుకొని, చేసే ప్రార్థన మొదలుకొని, అది మనకి నచ్చినట్లుగా ఉండడము, లేదా అక్కడ సేవకుడికి నచ్చినట్లుగా ఉండడము కాదు కానీ, లేదా అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క మాటల ప్రకారంగా కాదు కానీ, ఆరాధన దేవుడు కోరుకునే విధముగా చేయాలి. ఈరోజు చాలామంది తమకు నచ్చినప్పుడు ప్రార్థిస్తారు, నచ్చినంత మాత్రమే ఇస్తారు, నచ్చినంత మాత్రమే విధేయత చూపుతారు. కానీ నిజమైన ఆరాధన అంటే ఏమిటంటే పూర్తి సమర్పణ. బలులు అర్పించినప్పుడు ఆ గొర్రెనో, ఆ పొట్టేళ్లనో, ఆ ఎడ్డునో, ఆ యొక్క నైవేద్య బలులను పూర్తిగా దేవునికి ఎలా సమర్పించారో, ఈరోజు సంపూర్ణంగా ఆరాధన చేసే వాళ్ళు కూడా మనల్ని మనము పూర్తిగా సమర్పించుకోవాలి. కొన్ని చోట్ల తబలా వాడుతున్నారు, కొన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు, కొన్ని చోట్ల ఏమీ వాడడం లేదు. దీనిలో నీకు ఏది ఇష్టమో కాదు, దేవుడికి ఏది ఇష్టమో. కొన్ని చోట్ల శనివారం ఆరాధన చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల వారానికి ఒకసారి లార్డ్ సప్పర్ ఇస్తారు, కొన్ని చోట్ల నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అయితే ఈ క్రమంలో వాక్యం ఉన్నదా, నీ ఆలోచన ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోండి. తర్వాత ఫలితం. శుద్ధి చేశారు, విధేయత కలిగి ఉన్నారు, ఫలితం ఏమొచ్చిందంటే దేవుని మహిమ ప్రత్యక్షత జరిగింది. అహరోను ప్రజలను ఆశీర్వదించినప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షమైంది, ఆకాశము నుండి అగ్ని వచ్చింది, ప్రజలు సాష్టాంగపడ్డారు. సందేశం ఏమిటంటే, నిజమైన ఆరాధనకు దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు. మన జీవితాలలో నిజమైన వ్యక్తుల ప్రార్థనకు, నిజమైన వ్యక్తుల ఆరాధనకు దేవుడు స్పందించే దేవుడుగా ఉంటాడు. ఈరోజు కూడా ఆ స్పందన ఎలా రావచ్చు అంటే, నీ ఇళ్లల్లోకి శాంతి రావచ్చు, నీ జీవితాలలోకి అద్భుతాలు జరగవచ్చు, మన కుటుంబాలలో దేవుని మహిమను కనిపించవచ్చు. కానీ అది మొదలవుతుంది పవిత్రమైన హృదయముతోనే. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, పవిత్రమైన హృదయముతో ఉండాలి, పూర్తి విధేయతతో ఆరాధించాలి. అప్పుడు మాత్రమే దేవుని మహిమను చూడగలం. మనము గొప్ప కోరికలు కంటాం. ఆ గొప్ప కోరికలు మన మాటలను బట్టో, మన జ్ఞానాన్ని బట్టో కాదు, మన పరిశుద్ధతను బట్టి మనం సాధించగలం. ముగింపు మాటలు ఏమిటి అంటే, మనము మీకు టెలిగ్రామ్లో కొన్ని పిక్చర్స్ను కూడా పంపించడం జరిగింది. మనము కూడా 3 నిర్ణయాలు తీసుకోవాలి. పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి రావాలి, అంటే చేసిన తప్పులకు పశ్చాత్తాపడాలి. విధేయతతో దేవునిని ఆరాధించాలి, అంటే మనకి నచ్చినట్లుగా కాదు, మనకు వచ్చినట్లుగా కూడా కాదు, దేవుడు మెచ్చినట్లుగా మనం ఆరాధన చేయాలి. ఆశీర్వాదాన్ని విశ్వాసంతో స్వీకరించాలి. అయితే దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు మన జీవితాలు కూడా యెహోవా మహిమను ప్రత్యక్షమైనట్లుగా మనకు అర్థమవుతుంది.
కాబట్టి ఈ అధ్యాయంలో ఆత్మీయ అర్థాలు 1-7 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని సేవ క్రమబద్ధంగా ప్రారంభం కావాలి. 8-11 వచనాలు చూస్తున్నప్పుడు సేవకుడైన వ్యక్తి ముందుగా శుద్ధిగా ఉండాలి. 12-14 వచనాలు చూస్తున్నప్పుడు సంపూర్ణ సమర్పణ అవసరము. 15-21 వచనాలు చూస్తున్నప్పుడు నాయకుడు ప్రజల 23వ వచనము దేవుడు మీకు పంపించాము, దానిని చూడండి, మీకు అర్థమవుతుంది. దానిని చూసే నేను చదువుతున్నాను. దేవుడు తన ప్రజల మధ్య ఉంటాడు. 24వ వచనము దేవుడు ఆరాధనను అంగీకరిస్తాడు. 24వ వచనము ప్రజల స్పందన. నిజమైన భక్తి వినయము భయము ఉంటుంది. వినయము భయము ఈ 2 లక్షణాలు కలిగి ఉండవలసిందిగా కోరుకోవచ్చు. మరి ఈ అధ్యాయంలో గొప్ప విషయాలు నేర్చుకున్నానని నేను తలంచుచున్నాను. మీకు కూడా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. మీకు పంపించిన పీడిఎఫ్ని, మీకు పంపించిన పిక్చర్ని మీరు చూస్తే ఈ అధ్యాయంలో పూర్తి వివరణ మరింతగా మీరు అర్థం చేసుకుని లోతైన భావజ్వాలంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందని కోరుకుంటూ, ఓపికగా విన్న మీ అందరికీ కూడా, కూడి ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా లేవియాకాండం 9వ అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన ఇక ఉదయకాల ధ్యాన కూడికలో లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి నాయన ధ్యాన కూడికలో మేము ఈ విధంగా జాయిన్ అయ్యి మీ గ్రంథంలో నుంచి అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మరి మా పితరులైనటువంటి జనాంగానికి మరి ఆరాధన క్రమము జరిగించేటువంటి ఆరాధనకి వెళ్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ హృదయం ఎలా ఉండాలో అని హెచ్చరిక చేశారు. అలాగే మేము దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా తమ ఇష్టాన్ని కాకుండా దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించాలని, అలా జరిగిస్తేనే దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడని ఆయన గ్రంథం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. ఇదంతా నాయన మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఆలోచనతో మాకు నాయన ఇలాంటి నియమాన్ని మీరు ఇచ్చారు. అలాగే నేటి క్రైస్తవులైన మేము కూడా మరి ఆరాధన సమయంలో మరి మాకు ఇష్టం వచ్చిన విధంగా కాకుండా దేవుని ఇష్టాన్ని మేము జరిగించే వారికి ఉంటామో లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే విధంగా మీరు హెచ్చరికలు చేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మీ యొక్క సేవకులు దేవకర్ణ గారు పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేస్తూ, మరి పరిశుద్ధాత్మని యొక్క ముద్ర మాకు ఎందుకు వేశారో దానివల్ల ప్రయోజనం ఏంటో తెలియజేస్తున్నారు తండ్రి. మేము ఈ లోకంలో భద్రంగా జీవించడానికి, అలాగే మరి పరలోకంలో నిత్య జీవితాన్ని పొందుకుంటానికి మరి గుర్తింపుగా మాకు ముందుగానే పరిశుద్ధాత్మని ముద్రించారనేటువంటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మరి ఈరోజు మరి ఏమైతే సమాచారాన్ని మరి మీ ప్రజలకు అందియాలని మీ సేవకులు సిద్ధంగా ఉన్నారో, సిద్ధపరిచినటువంటి సమాచారాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించే మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి మరింత దయచేయమని కోరుకుంటూ, వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని
కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో పరిశుద్ధాత్మని యొక్క పరిమాణము, పరిశుద్ధాత్ముడు దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించటము, ముద్ర యొక్క వర్తింపు, ముద్ర ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనము పరిశుద్ధాత్మను గురించి నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. పరిశుద్ధాత్మ యొక్క ఫలము గురించి మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ ఫలము అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకు పరిశుద్ధాత్మ ఫలమును గురించి చెప్పబడతా ఉంది. 5వ అధ్యాయము 22వ వచనం గలతీ పత్రిక. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆత్మ ఫలమును గురించి పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలము అనేది నిజమైన క్రైస్తవ స్వభావం, ట్రూ క్రిస్టియన్ నేచర్. అంటే పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు ఒక ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి మనము తీసుకువెళ్ళబడతాం. మానవుని యొక్క జీవితంలో కొన్ని స్వభావాలను మనము మొదటి నుండి చూడగలం. ఈ స్వభావం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే మొదటిది ఆదాము యొక్క స్వభావం. ఆదాము యొక్క స్వభావము ఆదికాండము 3వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. దేవుడు ఏదెను తోటలో ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన సందర్భంలో ఆదాము మాట్లాడిన మాటలు జాగ్రత్తగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఆ తోటలోనికి వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడు. చూడండి, మాట్లాడక ముందు జరిగిన సంఘటన 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. చూడండి, ఆదాము పండు తినక ముందు ఆదాము దైవ స్వభావంలో ఉన్నాడు. అది అతని స్వభావం కాదు, పుట్టుకతో వచ్చిన దైవ స్వభావం. దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని స్వభావము కలిగిన వాడుగా ఆదాము ఉన్నాడు.
ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో దైవ స్వభావాన్ని కోల్పోయి ఇప్పుడు కంప్లీట్గా పరిపూర్ణమైన ఆదాము యొక్క తన సొంత స్వభావాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుడు నీవు ఆజ్ఞాపించిన అంటే నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అన్నప్పుడు ఆదాము తింటిని అని సూటిగా సమాధానం చెప్పాలి. కానీ అలా చెప్పకుండా నీవు నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటున్నాను అంటే పండు తిన్నప్పటికీ దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని చెప్పుటలో ఆ యొక్క కారణాన్ని దేవుని మీద నెట్టివేస్తూ ఉన్నాడు, హవ్వ మీద నెట్టివేస్తూ ఉన్నాడు. ఇందులో తనకేమి సంబంధమైనట్లుగా మాట్లాడుతున్నాడు. అసలు దీనంతటికి కారకుడు దేవుడే అన్నట్లుగా, రెండవ పాత్ర హవ్వదే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దీనినే నేచర్ ఆఫ్ యాడమ్ అంటారు, ఆదాము యొక్క స్వభావం. ఈ ఆదాము తర్వాత ఇంకా విస్తరించిపోయింది. కాబట్టి మానవుడు దైవ స్వభావాన్ని పోగొట్టుకొని కంప్లీట్గా ఆదాము యొక్క స్వభావాన్ని పొందుకున్నాడు. ఆ ఆదాము యొక్క స్వభావము నుండి విడిపించి దైవ స్వభావాన్ని మనకు అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకములో మన కొరకు జన్మించి మరణించిన సందర్భం మనం క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. ఆయన మనకు తన స్వభావాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే క్రీస్తు ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని పౌలు గారు చెప్తాడు. అంటే ఇప్పుడు మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి లేక స్వభావంలోనికి మారాలి. అలా మారటానికి ముందుగా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క స్వభావం అనేది ఎంతో చక్కగా మనకు తెలియజేయబడుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరాన్ని లేక పరిశుద్ధాత్మ చేత ముద్రను మనం పొందుట ద్వారా ఏం జరుగుతుంది అంటే మనము పరిశుద్ధాత్ముని యొక్క స్వభావంలోనికి వెళ్ళిపోతాం. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే స్వభావం ఏమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని చెప్తాడు. అంటే ఇది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నారు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మను పొందుకున్న వారు ఫలించే ఫలము. ఈ ఫలములో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ అంటే న్యూట్రినిస్ట్ అంటారు. ఈ న్యూట్రినిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రూట్ గురించి మనకు వివరిస్తూ ఈ యాపిల్ తింటే లేక ఈ మ్యాంగో తింటే అంటే మామిడి పండు తిన్నప్పుడు లేక ఖర్జూరం తిన్నప్పుడు అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వివరిస్తారు. ఇందులో కాపర్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది, విటమిన్ కే ఉంది. ఇలాగా అంటే శరీర పోషణకు కావలసిన ఖనిజ లవణాలు అలాగే అందులో ఉండే విటమిన్స్ వీటన్నిటిని గురించి మనకు వివరిస్తారు. అక్కడ ఉంది ఒక ఫ్రూటే, అది ఒక యాపిల్ లేక ఒక అరటిపండు లేక ఒక మామిడి పండు లేక ఒక ఖర్జూరం లేక ఇంకొకటి. కానీ పండు ఒకటే అయినప్పటికీ లోపల రకరకాల పోషక విలువలు అది కలిగి ఉంటుంది. అది శరీరంలోకి వెళ్ళుట ద్వారా ఆ పోషక విలువలని శరీరము గ్రహించి శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది వారి యొక్క వివరణ. అలాగే పరిశుద్ధాత్మను ఒక ఫలముగా మనం భావించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఫలము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని మనము కలిగి ద్వారా
ఉండే ఆ పోషక విలువలు, ఏ పోషక విలువలు ఒక ఆపిల్ పండో ఒక మామిడి పండో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండటం ద్వారా ఆయన మనకు అనుగ్రహించే ఆ యొక్క వాల్యూస్, అంటే ఆ విలువలతో కూడిన, అంటే స్పిరిచువల్ వాల్యూస్ అంటారంటే ఆత్మ సంబంధమైన విలువలతో కూడిన లక్షణాలను మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనము పొందుకుంటాం. అప్పుడు మనం పొందుకున్న ఈ యొక్క విలువలను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, ఒకటి ఈ ఈ యొక్క విలువ అంటే ఆత్మ ద్వారా మనం పొందే ఫలములు ఒక వాల్యూ మనకు కనపడుతుంది. అది ప్రేమ, సంతోషము, సమాధానము. అంటే ఆత్మ ఫలములో ఉన్న కొన్ని లక్షణాలను ఇక్కడ మనం చూస్తున్నాం. 3 అంటే వీటిని 3 భాగాలుగా విభజించగలి ఈ ఆత్మ ఫలము అని మనం చెప్పుకున్న ప్రేమ, సంతోషము, సమాధానము, వాటిని 3 భాగాలుగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. మొదటి భాగం ఏమిటంటే వ్యక్తిగత సంబంధంలో ఆ ఫలాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము ఆత్మ కలిగి ఉన్న, అనగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి, పరిశుద్ధాత్మ ఫలము కలిగి ఉన్న ఒక వ్యక్తిలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కొందరి జీవితాల్లో ఎదుటి వారిని ప్రేమించలేరు, ఎదుటి ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండలేరు. అలాగే రెండవది, వారి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉండదు. మూడవది, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సమాధానకరమైన స్థితి ఉండదు. ఇతరులతో సమాధానపడే మనస్తత్వం అస్సలు ఉండనే ఉండదు. కనుక ఆత్మను పొందాలంటే నువ్వు ఆత్మ ఫలాన్ని ఫలించాలి. నీవు ఆత్మ ఫలాన్ని ఫలించినప్పుడు ఆ ఆత్మ ఫలము ద్వారా ఈ గొప్ప లక్షణాలన్నీ మనలో కనపడతాయి. విచిత్రం ఏమిటి అని, మేము పెంతుకోస్తు అనుభవాన్ని పొందుకున్నాము. పెంతుకోస్తు నాడు అపోస్తలులు ఏ అనుభవాన్ని పొందుకున్నారో అలాగే మేము కూడా ఆత్మ 9 వరాలు కలిగి ఉన్నాము అని చెప్పేసి విచిత్రం ఏమిటి అంటే, ఒకవేళ వారు 9 వరాలు కలిగి ఉన్నా అలా అంటే ఉన్న స్పిరిట్ యొక్క వాల్యూస్ అనేవి మనం చెప్పుకున్నాం. ఈ వాల్యూస్ లేకపోతే, అంటే ఈ ఫలములో ఇంక్లూడ్ అయి ఉన్న ఈ విలువలు లేకపోతే ఆ 9 వరాలు తీసుకొని వెళ్ళి చెత్తపొట్టులో వేయటమే. అవి ఆ 9 వరాలు అతన్ని పరలోకానికి ప్రతి క్రైస్తవునికి, పెద్ద సావకుడు కావచ్చు, లేక పెద్ద ప్రసంగికుడు కావచ్చు, లేక ప్రపంచాన్ని కావచ్చు, అతను స్టేజ్ మీద ఉండే ఆజ్ఞ ఏదో అద్భుతాలు జరగచ్చు, కానీ అది అతని జీవితానికి, అంటే అతను పనికి వెళ్ళాలంటే, అతను దేవుని చేత అంగీకరించబడాలంటే అతని వ్యక్తిగత జీవితంలో వరాలు కాదు, ఫలములో ఈ ఆత్మ ఫలములో ఉన్న ఈ లక్షణాలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇవి ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన వాడు. కలిగి ఉండాలి అని దేవుని ఆజ్ఞ లేదు, కానీ ఈ ఆత్మ ఫలము మాత్రం ఖచ్చితంగా ప్రతిలో ఉండాలి. కనుక వ్యక్తిగత జీవితంలో ప్రేమ ఉండాలి, అంటే ఇతరులను ప్రేమించేవారు ఉండాలి. అలాగే వ్యక్తిగత జీవితంలో సంతోషం కలిగి ఉండాలి. సంతోషానికి మూలం ఏమిటంటే సంతృప్తి. చాలా మంది క్రైస్తవులలో సంతృప్తి అనేది ఉండదు. పౌలు గారు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఆనందంగా ఉండటానికి కారణాలు చెప్తా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉండటానికి గల కారణాలు ఏమిటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటాడు.
అయితే ఆయన అలా మాట్లాడుతూ మాట్లాడుతూ క్రిందికి వచ్చినప్పుడు ఆ వారితో అంటే ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతూ 11వ వచనంలో ఇలా కొన్ని స్పిరిచువల్ వాల్యూస్ చెప్తాడు. ఆత్మ సంబంధమైన విలువలతో కూడిన ఆ లక్షణాలను అక్కడ చెప్తూ ఉంటాడు. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి మొదట తన జీవితంలో సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి? పౌలు గారు ఆ 4వ వచనంలో ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే అసలు ఈ మాటలు పౌలు గారు మాట్లాడవలసిన మాటలు కాదు. ఎందుకంటే పౌలు గారు రోమ్‌లో నిర్బంధ ఖైదీగా ఉన్నాడు. ఆయన అంటాడు, ఇదిగో ఈ సంకెళ్ళు ఆహ్, మీకు ఒక గొప్ప సాక్ష్యం అంటూ ఉంటాడు. అంటే దేని నిమిత్తం నేను బంధించబడ్డానో, దేని నిమిత్తం నేను ఖైదీగా ఉన్నానో, దేని నిమిత్తము ఈ సంఖ్యలో నేను కలిగి ఉన్నాను అంటూ ఆయన యొక్క స్థితి చెప్తూ ఉంటాడు. అయితే ఆయన ఆ సంఖ్యలు కలిగి ఉండటంలో కూడా సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఖైదీగా ఉన్నప్పటికీ సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడు. ఈ ఆనందం ఎలా వస్తుంది అంటే కింద 11వ వచనంలో చెప్తున్నాడు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆత్మను కలిగిన వ్యక్తి అనగా పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉండటానికి మూలం ఏమిటంటే సంతృప్తి కలిగిన జీవితం. ఈనాడు చాలా మంది సేవకులతో కలిపి విశ్వాసులను కూడా మనము పరిశీలించితే చాలా మంది జీవితాల్లో తృప్తి లేదు. చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు. చాలా మంది మానసిక చింతనతో ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని. ఎప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుందో మనకి చింత ఉండదు. సంతోషానికి మూలం సంతృప్తి. చాలా మంది జీవితాల్లో ఈ సంతృప్తి లేదు. వారు కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండే లక్షణాలు చాలా మందిలో లేవు. సంతృప్తి ఎప్పుడు దూరం అయిపోతుందో మనలో సంతోషం దూరం అయిపోతుంది. పౌలు తన యొక్క సువార్త జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలాంటి సంతృప్తి కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆత్మఫలములో ఒకటి సంతోషం. సంతోషానికి మూలం సంతృప్తి. ఏ క్రైస్తవుని జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించిన వాటితో సంతృప్తి చెందే స్వభావం ఉండదో అతనిలో సంతోషం ఉండదు. అతనిలో సంతోషం లేదంటే అతడు ఆత్మను కలిగిన వాడు కాదు. ఆత్మ ఫలము అతనిలో లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు సంతోషానికి దూరంగా ఉన్నారు. కారణము ధనం లేకపోవటమా, ఆరోగ్యం లేకపోవటమా, లేక ఏది లేకపోవటము? ఏదీ లేకపోవటం కాదు, ముందు సంతృప్తి లేకపోవటం. కనుక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక కంటే ముందు ఒకసారి తిమోతి పత్రిక చదువుకొని తర్వాత హెబ్రీ పత్రిక వద్దాం. అక్కడ చక్కని మాటలు మనకు కనపడతాయి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అక్కడ పౌలు గారు చెప్తూ, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కనుక ఈ యొక్క ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అనే ఆ యొక్క భాగంలోనికి మనం వచ్చినప్పుడు వ్యక్తిగత సంబంధంలో అంటే పరిశుద్ధాత్మునితో మనం కలిగి ఉన్న వ్యక్తిగత సంబంధంలో ఫలించే ఫలం ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానం. సంతోషం ఎప్పుడైతే ఉంటుందో మనం అందరితో సమాధానం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసిన అద్భుతమైన
ప్రసంగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ ప్రసంగంలో ఆయన ఆ ధన్యతల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఆయన ఆ అధ్యాయంలో ఒకడు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ ఆ యొక్క ఆరాధనలో తన సహోదరునికి తనకు విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వస్తే చూడండి, 23వ వచనం చదువుతున్నాను. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము అన్నాడు. అంటే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఆత్మఫలములో ఒకటైన సమాధానము మన జీవితంలో లేకుండా దేవుని ఆరాధించుట అనేది అసంభవం. ఇక రెండో విషయం చెప్తున్నాను. మనుషులతో సంబంధం, ఒకటి వ్యక్తిగత సంబంధంలో ఏముండాలి, మనలో మన వ్యక్తిగతంగా మనం ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇక మనుషులతో మనం ఏ సంబంధం కలిగి ఉండాలి అంటే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. అంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు మనలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయ చూపించే వారంగా ఉండాలి, మంచితనాన్ని ప్రదర్శించాలి. మనలో ఇవి లేకపోతే మనం పరిశుద్ధాత్మ ఫలాన్ని కలిగిన వారము కాదు. ఇక మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవునితో సంబంధం. దేవునితో సంబంధం ఏమిటి? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మనము మొదట దేవునితో ఈ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది, అలాగే సాత్వికమైన స్వభావం చాలా ప్రాముఖ్యమైంది, ఆశా నిగ్రహము, కోరికలను నిగ్రహించుకొనుట. దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా మంది దేవుడు ఒక ఏటీఎం అనుకుంటూ ఉంటారు. అంటే మనము ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇచ్చే ఏటీఎంగా చాలా మంది దేవుని భావిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో కోరికలు తీర్చే సాధనం అయిపోయాడు దేవుడు. కాబట్టి ముందు మనలో ఏముండాలంటే ఆశా నిగ్రహం ఉండాలి కదా. మనం చదువుకున్నాం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి అంటాడు. కనుక మనము ఈ విషయాలను ఆత్మ ఫలం ద్వారా మనము కలిగి ఉండగలం. ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆత్మలో నడవడం, వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నడవడం ఏమిటి? ఆత్మలో మనం ఎలా నడవగలము అనేది మనం ఆలోచించినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంతవరకు ఆత్మ ఫలాన్ని గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఆత్మలో నడవటం అనేది మనం ఆలోచిస్తే గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ గలతీ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయం 16వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆత్మానుసారముగా నడుచుకునుడి అనే మాట ఒక గొప్ప విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఈ విషయంలో క్రైస్తవుని యొక్క నడక ఎలా ఉండాలి అంటే వాక్ ఇన్ ద స్పిరిట్ అంటాడు. అంటే ఆత్మానుసారంగా నడుచుకునుట అంటే పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్తో మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి. పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ ఆయన మనలో ఉండి మాట్లాడుతూ నువ్వు ఇలా వెళ్ళు, ఈ బస్సు ఎక్కు, అక్కడి నుండి కొంచెం ముందుకెళ్ళు, అక్కడ ఆటో ఉంటుంది అది ఎక్కువ, ఇలాంటి గైడెన్స్ మనకి ఇవ్వడం. ఆయన తన వాక్యానుసారమైన గైడెన్స్ మనకి ఇస్తాడు. కొంతమంది పరిశుద్ధాత్మ వేరు, అలాగే వాక్యం వేరు అనుకుంటూ ఉంటారు. వాక్యానికి వేరుగా పరిశుద్ధాత్ముడు ఏది చేయడు అనే సత్యాన్ని
మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అంటే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఆ ఆత్మానుసారముగా మనం నడుచుకొనుట అనేది ఆత్మ ద్వారా క్రైస్తవ జీవిత విధి విధానాలను పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే గ్రంథస్థం చేయించాడు. మనము చదువుకున్న ఈ గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, ఈ పత్రికల్లో ఆత్మ సంబంధమైన జీవిత లక్షణాలను లేక ఆత్మ సంబంధమైన జీవితం యొక్క నడకను దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. కనుక ఒక క్రైస్తవుడు తన యొక్క జీవితాన్ని ఆత్మానుసారముగా నడిపించుకొనుట ద్వారా అతడు వాకింగ్ విత్ స్పిరిట్ అంటే ఆత్మ సహాయంతో నడుచుకుంటూ ఉంటాడు. కనుక మనము అయితే ఇక్కడ మనము వాక్యానుసారముగా అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన గైడెన్స్ లో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మానుసారంగా ఎలా నడవాలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడే మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాడు. ఇది మనం ఆలోచించినప్పుడు ఇలాంటి చక్కని విధానము ప్రతి క్రైస్తవునిలో దేవుడు కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఆత్మ సహాయంతో నడవటం లేక ఆత్మానుసారంగా నడవటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. అంటే మన జీవితంలో ఆత్మానుసారమైన నడక లేకపోయినట్లయితే మనము క్రైస్తవులము కాదు. కొందరు క్రైస్తవులమని చెప్పుకుంటూ శరీర సంబంధమైన విధానంలో నడుస్తూ ఉంటారు. కనుక మనము ఆ కింద 19 వచనానికి వస్తే శరీరానుసారమైన నడకను గురించి మాట్లాడుతూ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇది శరీరాన్ని అనుసరించి నడిచిన నడక. కింద 22 వచనంలో చెప్పబడింది ఆత్మఫలము, అది ఆత్మను అనుసరించి నడిచే నడక. కనుక ఈ రెండు తేడాలు మనం గ్రహించాలి. ఈ రెండు తేడాలు మనం గ్రహించినప్పుడు క్రైస్తవుడు నడవవలసిన నడక అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడు ఎలాంటి నడక నడవాలి, మనం అలాంటి నడక నడుస్తున్నామా? మనం అలాంటి నడక నడవలేకపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతాడు, మనలోని వెళ్ళిపోతాడు. కనుక క్రైస్తవుడు ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మానుసారమైన నడక నడవటంలో అతడు బాధ్యుడుగా ఉన్నాడు, ఆత్మ ఫలము ఫలించవలసిన వాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ 16వ వచనంలో అంటున్నాడు కదా, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారముగా అంటే ఆత్మను ఫాలో అవ్వండి, అనగా అనుసరించండి, అనగా ఆత్మ లక్షణాలను అనుసరించండి, ఆత్మ స్వభావాన్ని అనుసరించండి. ఆత్మ పరిశుద్ధాత్ముడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో స్పష్టంగా ఆయన గ్రంథంలో తెలియజేశారు. అలాంటి జీవితాన్ని జీవించటం ద్వారా మనము ఆత్మానుసారమైన నడకను కలిగి ఉంటాము అనే విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము పరిశుద్ధాత్ముని చేత నూతన పరచబడుతూ ఉంటాం. ఆయన మనల్ని నూతన పరుస్తాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలాగ రాస్తారు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ ఆత్మ లక్షణాలు అంటే దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా, లేక లోకంలో చెప్పుకుంటున్న విధి విధానాల ద్వారా కాదు. కానీ ఒకటి మనము
పునర్జన్మను పొందుట ద్వారా, అనగా క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుట ద్వారా, రెండవది ఆ దేవుని యొక్క కనికరమును బట్టి, ఈ రెండింటిని బట్టి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. అంటే మనము ఈ యొక్క క్రొత్త జన్మ అనుభవంలో మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నూతన స్వభావం వైపు నడిపిస్తాడు. నూతన స్వభావాన్ని పొందుకునే కృపను అనుగ్రహిస్తాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఒకటి దేవుని కనికరాన్ని బట్టి, రెండవది మనము వాక్యానుసారముగా సరి అయిన మారు మనస్సు, సరి అయిన పశ్చాత్తాపము, సరి అయిన గ్రహింపు కలిగి బాప్తిస్మము పొందినప్పుడు. చాలా అంటే ఆ బాప్తిస్మమే ప్రధానమైన కేంద్ర బిందువు అన్నిటికీ. ఇది మనం గ్రహించాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ వరమును పొందుటకు, పరిశుద్ధాత్మ స్వభావమును పొందుటకు, పరిశుద్ధాత్మ ఫలమును పొందుటకు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉంటకు, ఇక పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోవలసిన ప్రతిదీ పొందుకొనుటకు అసలైన పునాది లేక కేంద్ర బిందువు ఏదంటే బాప్తిస్మం. ఇది గ్రహించాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఆ బాప్తిస్మాన్ని పొందుకొనుట ద్వారా, ఆ బాప్తిస్మము ద్వారా వాళ్ళు ఏదైతే పొందాలని దేవుడు ఉద్దేశించాడో వాటినన్నిటినీ దేవుడు వారికి ఇచ్చాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. వారు వాటన్నిటినీ కూడా పొందుకున్నారు. క్రైస్తవులుగా మనకు దేవుడు బాప్తిస్మములో పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న మనకు దేవుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు, మనం ఎలా ఉండాలి అనేది. అది మన జీవితంలో జరగటానికి బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాప్తిస్మం అనేది గ్రంథం ఏదైతే తెలియచేసిందో, బైబిల్ గ్రంథం ఏదైతే తెలియచేసిందో, ఆ బాప్తిస్మమును గురించిన అవగాహన, గ్రహింపు మనము తెలుసుకోకుండా, ఒకవేళ మనకు తెలిసిన విధానంలో, మనకు బోధించబడిన విధానంలో బాప్తిస్మం పొందుట ద్వారా మనము ఆత్మను పొందలేము. ఇది గ్రహించాలి. మనం కొందరిని చూస్తూ ఉంటాం, వారు బాప్తిస్మం పొందినప్పటికీ వారిలో నవీన స్వభావం కనపడదు. ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట. ఎప్పుడు కలుగు చేస్తాడు? కొంతమంది అంటారు, మీరు ఆత్మను పొందుకోవాలంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా మీకు ఆత్మను మీరు పొందుకుంటారు. మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ ఉంటే దేవుడు మీకు పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాడు. వీటికేవి రెఫరెన్సులు లేవు, వాక్య ఆధారాలు లేవు. కనుక ఇవన్నీ మనుషులు ఊహాజనితముగా ఊహించి రాసిన లేక ఊహించి పలికిన సంగతులు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందటానికి వేరే మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం. అపోస్తలులు పొందింది బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాగే క్రైస్తవునికి, ప్రత్యేకించి క్రైస్తవునికి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను కూడా బాప్తిస్మములోనే ఇంక్లూడ్ చేశాడు. బాప్తిస్మము లేకుండా, బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మముతో సంబంధం లేకుండా ఏ ఒక్కడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేడు. ఇది బైబిల్ స్పష్టంగా చెప్పే విషయము. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఆలోచించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది సార్వత్రికమైన ఆజ్ఞ. అంటే ఇది అందరికీ కూడా వర్తించే మాట. సర్వలోకములో ఉన్న వారందరూ, సర్వ సృష్టి కూడా పరిశుద్ధాత్మను పొందటానికి ముందుగా బాప్తిస్మములో వారు కడగబడాలి, వారు శుద్ధి చేయబడాలి. పాత్రను శుద్ధి చేయకుండా అందులో మనము ఏ ఆహారాన్ని కూడా నింపము. అది బంగారు పాత్ర కావచ్చు, వెండి పాత్ర కావచ్చు, ఎంత ఖరీదైన పాత్ర అయినా కావచ్చు. పాత్రలో ఏదైనా నింపాలి అంటే ముందుగా మనము పాత్రను శుద్ధి చేస్తాం. ఇది కనీస గ్రహింపు, దీనికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. పాత్ర అపవిత్రంగా ఉంటే, అశుద్ధంగా ఉంటే దాన్ని మనము ఏ ఆహారంతో నింపలేం. అది ఎంత విలువైందైనా కావచ్చు. అలాగే నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు,
ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు అయినా కావచ్చు. కానీ నీకు తన ఆత్మను అనుగ్రహించాలంటే ముందు దేవుడు నిన్ను శుద్ధి చేయాలి. నిన్ను పరిశుద్ధపరచాలి. కనుక నిన్ను పరిశుద్ధపరచకుండా దేవుడు పరిశుద్ధ ఆత్మను నీలోనికి పంపలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నీలోనికి పంపే పరిశుద్ధాత్మ పేరులోనే ఉంది. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ. కనుక ఆ పరిశుద్ధమైన ఆత్మను నీకివ్వాలంటే నీవు పాపంతో, ఆ అపవిత్రమైన జీవితంతో, దుష్టత్వంతో, సాతాను తత్వంతో, లౌకిక తత్వంతో నింపబడి నీ జీవితం అంతా మాలిన్యముతో ఉంటే పర్లేదులే ఆయన చూసుకుంటాడు అని దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించడు. మీరు చూడండి, అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాతనే వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించారు. అలాగే పేతురు బోధ విన్న 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాతనే పేతురు వాగ్దానం చేశాడు, అక్కడ ఆఫర్ చేశాడు. ఏమంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అన్నాడు. అంటే అప్పుడు అంటే ఆ తర్వాత అని అర్థం. కనుక ఇక్కడ చాలా మంది పరిశుద్ధాత్మను గూర్చిన బోధలో పొరపాట్లు పడిపోయారు. కనుక కొంతమంది ఆ బాప్తిస్మం అక్కర్లేదు, ముందు నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే నీకు బాప్తిస్మము అనే దానికి ఏ వాక్య ఆధారము కూడా లేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారం అయి ఉన్నాం. ఒక్క అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మాత్రమే యూదులను అన్యులను యూదులతో సమానులుగా చేయడానికి, యూదా జాతికి అన్యజాతికి మధ్య ఉన్న భేదాన్ని తొలగించి అన్యజనులు కూడా దేవుని సంకల్పంలో యూదులతో సమాన పాలిభాగస్తులుగా ఉన్నారు అని దేవుడు పేతురుకు తెలియచేయటానికి అక్కడ పరిశుద్ధాత్మను అనగా అపోస్తలుల మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మను అక్కడ ఉన్న అన్యజనుల మీద కూడా కుమ్మరించడం జరిగింది. అంతకు మించి ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు. ఇది సార్వత్రికమైన ఆజ్ఞ. కొర్నేలి సందర్భంలో పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ పరిమితమైన కొందరికి మాత్రమే వర్తించింది. ఇంకెక్కడ బైబిల్లో ఆ సందర్భం ఎక్కడ జరగలేదు. కానీ సార్వత్రికమైన ఆజ్ఞలో పేతురు చెప్పినట్లుగా ఇది మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అంటాడు. అంటే ఇక సర్వలోకంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలంటే ముందు బాప్తిస్మం పొందాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా నీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడడు. కనుక పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉండటానికి ముందు బాప్తిస్మం పొందాలి. అది వాక్యానుసారమైన బాప్తిస్మం అయి ఉండాలి. నాకు తెలిసింది ఇదేనండి అంటే కుదరదు. మనం నిన్నటి నేను జ్ఞాపకం చేశాను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ మరి పౌలు గారు వారితో మాట్లాడుతూ, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అంటాడు. అప్పుడు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అన్నాడు. మరి మీరు ఎలా బాప్తిసం పొందారు అంటే, మేము యోహాను బాప్తిసం, అంటే యోహాను మారు మనస్సు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు కదా, ఆ బాప్తిసం మేము పొందాము అన్నారు. అప్పుడు అక్కడ వారికి వినిపించబడిన సత్యం ఏమిటంటే, యోహాను తన వెనుక వచ్చువాని యందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ వెనుక వచ్చిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తునందు మీరు బాప్తిసం పొందుట ద్వారా క్రీస్తులోనికి మీరు ప్రవేశిస్తారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారని చెప్పినప్పుడు వారు మరలా తిరిగి బాప్తిసం పొందటం జరిగింది. కనుక ఆ యొక్క వాక్యానుసారమైన బాప్తిస్మం పొందనంత వరకు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముని జోక్యమే ఉండదు. అసలు పరిశుద్ధాత్మునికి ఆ వ్యక్తికి సంబంధం ఉండదు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆత్మ యొక్క నవీకరణ లేక ఆత్మ నూతన పరచటం అనేది ఈ బాప్తిస్మంలో మరి ఇమిడి ఉంది.
ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే ఆత్మ ద్వారా బలపరచబడటము అంటే మనము ఆత్మ ద్వారా ఎలా బలపరచబడతాం తర్వాత పాయింట్ మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, క్రీస్తు 15వ వచనం నుండి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. చూడండి, కింద చాలా విషయాలు ఉంటాయి. అయితే 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటాడు. ఆత్మ ద్వారా మనము బలపరచబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా ఆత్మను పొందుకున్న వ్యక్తి యొక్క జీవితంలో కలిగే సంబంధమైన స్వభావ లక్షణాలు. ఆత్మ సంబంధమైన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. గలతీ పత్రిక మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన విత్తుతాడు. అంటే మనము ఏది విత్తుతామో దానికి సహాయకుడుగా ఉంటాడు. విత్తడం అంటే పొలంలో విత్తనాలు విత్తడం కాదండి. ఇక్కడ కొన్ని విషయాలను దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఏమి విత్తుతువో ఆ పంటనే కోస్తావు అనేది ఇక్కడ ఒక చట్టబద్ధమైన సూత్రం. అంటే నువ్వేం విత్తుతావు అంటే నువ్వేదైతే ఫలించాలనుకుంటావో, అంటే ఏదైతే నువ్వు ఒకవేళ అది భౌతికమైన ఉదాహరణకు తీసుకుంటే నువ్వు గోధుమలు విత్తితే గోధుమ పంటే కోస్తావు. నువ్వు యాపిల్ మొక్క నాటితే ఆపిల్ పళ్ళే కోస్తావు. ఒకవేళ నువ్వు వేప చెట్టు నాటితే వేపకాయలే కోస్తావు. ఇలాగా మనం గ్రహించాలి. ఈ విత్తడం అనేది మన యొక్క వ్యక్తిత్వ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడంటే, తన శరీరేచ్ఛలు అంటే మనం 5వ అధ్యాయంలో చదువుకున్నాం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. వాటిని బట్టి మనం విత్తినట్లయితే, అంటే అలాంటి జీవితాన్ని అనుసరించి జీవించినట్లయితే దానికి రిజల్ట్, దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అలాగే ఆత్మను బట్టి విత్తే, అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే నీకు వచ్చే రిజల్ట్ ఏమిటి? నువ్వు కోసే పంట ఏమిటి? నిత్య జీవం అనే పంట కోస్తావు. కనుక ఆత్మను కలిగిన వాడు ఆత్మానుసారమైన పంట పండిస్తాడు, లేక ఆత్మానుసారమైన ఫలములు ఫలిస్తాడు. ఆత్మానుసారమైన ఫలము యొక్క రిజల్ట్ ఏమిటి అంటే నిత్య జీవము. కనుక క్రైస్తవుడు ఆత్మ సంబంధిగా మారి ఆత్మ చేత నడిపించబడి ఆత్మానుసారముగా జీవించి ఆత్మ యొక్క లక్షణాలను కలిగి ఉండి ఆత్మ చేత నవీకరించబడి, అంటే నూతనపరచబడి ఆత్మను బట్టి విత్తాలి. నీ జీవితము నువ్వు విత్తుతున్నావు. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఇలాగా ఆత్మ సంబంధమైన లక్షణాలను కలిగి ఉండటం ద్వారా మనము ఆత్మ ఫలాన్ని మనం కోస్తాం. అది నిత్య జీవం అంటున్నాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కనుక మనం ఈరోజు నేర్చుకున్న విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే ఆ ఫలములు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22-23 వచనాల్లో మనం చూసాం.
ఆ తర్వాత ఆ ఫలములో 3 సంబంధాలు ఉన్నాయి. ఒకటి నీ వ్యక్తిగతమైంది, 2 ఇతర మనుషులతో కలిగి ఉండేది, 3 దేవునితో కలిగి ఉండేది. ఆ తర్వాత పాయింట్ మనం చూస్తే ఆత్మ చేత నడిపించబడటం. ఆత్మ చేత ఎలా నడిపించబడాలో దేవుడు మనకు చెప్పాడు. అలాగే ఆత్మ ద్వారా నూతన పరచబడటం. ఆత్మ మనల్ని ఎలా నూతన పరుస్తాడు అనేది ఇంతకు ముందే మనము జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత పాయింట్ ఆత్మ చేత బలపరచబడటం. ఆత్మ ఎలా బలపరుస్తాడు మనల్ని? అలాగే ఆత్మను బట్టి విత్తడం. ఆత్మను బట్టి విత్తుట అనే అనుసారంగా విత్తటం అంటే ఇంతకు ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవునికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తున్నాం. ఒకటి ఫలించాలి. ఆ తర్వాత మనము ఆత్మ చేత బలపరచబడాలి. అలాగే ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత పరిశుద్ధపరచబడాలి. ఆత్మానుసారంగా ప్రతిదీ విత్తాలి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. విత్తింది ఒకటి, కోసేది ఒకటి ఉండదు. మనకి సాధారణంగా తెలిసిందే. నువ్వు శరీర సంబంధమైన జీవితాన్ని విత్తావు అంటే, అలా జీవించావు అంటే, రేపు దాని ఫలితమే నీకు వస్తుంది. ఇక ఏదో ఎవరో నీకు ఏదో ఇవ్వరో ఆ ఫలితం అక్కడ కనపడుతుంది. రెండవది ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించావంటే దాని ఫలితము నిత్య జీవము, అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఇలాగ క్రైస్తవులుగా మనం ఆత్మచేత ఎలా నడిపించబడాలో అనే సత్యాన్ని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడాలని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన మీరే చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ భూమి మీద పాపంతో కూడిన లోకంలో జీవిస్తున్న మేము పరిశుద్ధులముగా జీవించుటకు మీ ఆత్మను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. మీ ఆత్మ ద్వారా మా యొక్క జీవితాన్ని మీ యొక్క సారూప్యంలోనికి మార్చుకున్నట్టుకు, మిమ్మును పోలి నడుచుకున్నట్టుకు మీరు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మాకు సహాయకులుగా, ఆదరణకర్తగా, ఒక మంచి గైడ్గా అనేక విషయాలను తండ్రి మాకు సహకారిగా ఉండుటకు మీ ఆత్మను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. క్రైస్తవులముగా ఆత్మను కలిగి ఉండి ఆత్మానుసారమైన జీవితమును జీవించవలననే బాధ్యత మీరు మాపై మోపారు. కనుక మేము ఆత్మను కలిగి ఉన్నామో లేదో, అసలు పరిశుద్ధాత్ముడు మా జీవితంలో ఉన్నాడో లేదో మాకు మేముగా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని పట్ల స్పష్టమైన స్పృహ, అవగాహన, గ్రహింపు కలిగి తండ్రి లోకంలో మనుషులు పరిశుద్ధాత్మని పట్ల భిన్నమైన విధానాలు కలిగి ఉన్న ఆలోచన నుండి మేము బయటికి వచ్చి మీ వాక్యం ఏది బయలుపరుస్తుందో ఆ వాక్యంలో ఉన్న సంగతులను మాత్రమే దృష్టి పెడుతూ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండి క్రైస్తవులుగా మేము జీవించే భాగ్యం దయచేయండి. మా తండ్రి, ఇంతవరకు ఈ గ్రూపులో శ్రద్ధగా ఈ విషయాలు విన్న మా ప్రియులనందరినీ ఆత్మానుసారముగా నడుచుకునే విధానంలో నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, మీరు ఎంతో స్పష్టంగా తెలియచేశారు. ఆత్మ ఫలము మాలో ఉందో, శరీర కార్యాలు మాలో ఉన్నవో మేమందరము పరిశీలించుకుంటూ శరీర కార్యాలకు ఎలాంటి దుష్ఫలితం ఉంటుందో, ఆత్మ ఫలమునకు ఎంత సత్ఫలితం ఉంటుందో మీరు ముగింపులో మాకు బయలుపరిచారు. కనుక మేము అలాంటి దుష్ఫలితాన్ని కాకుండా మీరు మాకు వాగ్దానం చేసిన నిత్య జీవం అనే ఆ యొక్క పంటను కోసేవారంగా ఉండే భాగ్యం దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ వాక్యం వింటున్న మా సహోదరి సహోదరులు ఎవరైనా ఈ గ్రహింపు లేకుండా
సరి అయిన విధానంలో గ్రహింపు లేకుండా ఒకవేళ బాప్తిసం పొంది ఉంటే వారు మనసు మార్చుకుని ఆనాడు కొరింథీయుల్లో కొందరు ఏ విధంగా యోహాను పొందిన బాప్తిసం పొందినప్పటికీ మరలా తిరిగి పౌలు చెప్పిన మాటలు విని మరలా పరిశుద్ధాత్మను పొందుటకు వారు బాప్తిసం పొందినట్లుగా సత్యం వైపు మళ్ళుకొని వాక్యానుసారమైన బాప్తిసం పొందుట ద్వారా పరిశుద్ధాత్మ వరమును వారు పొందుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నాకంటే ముందుగా తండ్రి, మరి లేవియ కాండమందలి సత్యాలను బోధిస్తూ ఉన్న మీ దాసుని బలపరిచి ఇంకా అనేక లోతైన విషయాలను బోధిస్తూ మమ్మల్ని బలపరిచే కృప మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నా తండ్రి, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, సమాధానమును బంధంతో తండ్రి బంధించబడి ఈ గ్రూపులో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి, మరి బలహీనులుగా ఉన్న వాటిని బట్టి ప్రార్థిస్తున్నాం. సహోదరుడు వసంతరావు గారు ఆపరేషన్ చేయబడి తీవ్రమైన ఆ పెయిన్తో తండ్రి బాధపడుతూ ఉండగా మీ దాసుని మీరు బలపరచండి తండ్రి. మరి ధైర్యం కలిగి మీరు పరిపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తారని నిరీక్షణ కలిగి విశ్వాసంలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి, మరి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని మీరు స్వస్థపరచండి. మనుషులకు అది అసాధ్యమే, కానీ మీకు మాత్రం సాధ్యమే. మీరు సాధ్యపరిచి వారి తల్లిదండ్రులకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తండ్రి, మరి ప్రతి వారంలో తండ్రి ఎంతో సంతోషంగా తండ్రి అనేక మంది విద్యార్థులతో కొనసాగుతూ ఉండగా మీ కృప అనుగ్రహించండి. ఇది మా పని కాదు, ఇది మీ పని. ఇది మీరు తలపెట్టింది. దీన్ని మీరే కొనసాగిస్తూ ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇందులో మేము అల్పులము, అయోగ్యులము తండ్రి, ఎందుకు పనికిరాని వారం తండ్రి, నిమిత్త మాత్రులము. మీ సంకల్పాన్ని అనుసరించి శిరస్సు వంచి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. ఏ అవిధేయత కూడా ఇందులో ప్రవేశించకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి సాత్వికము, నెమ్మది కలిగి ఈ ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో పాల్గొని 2 సంవత్సరాలు చక్కగా వాక్యం నేర్చుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యభారం అంతటిని వహిస్తూ ప్రతి దినము ఎంతో ప్రయాసతో తండ్రి, మరి వీటన్నిటిని నిర్వహిస్తున్న మీ దాసుని మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించండి. ఇంకా భవిష్యత్తులో గొప్ప పనులు చేయుటకు మీ పనిముట్టుగా వాడుకొనమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.